ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అన్నప్పుడు పంచమహాపురుష యోగాల గురించి తెలుసుకుందాం. వ్యక్తి యొక్క జాతకంలోని యోగాలు, రాజయోగాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ప్రతి వ్యక్తి జాతకంలో ఏవో కొన్ని యోగాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైన రాజయోగాలు ఉంటాయి. ఇందులోని కొన్ని గజకేసరి యోగం అని చాలా ముఖ్యమైన యోగాలు చాలా ఉన్నాయి. వాటిల్లోని పంచమహాపురుష యోగాలు అనేవి చాలా ముఖ్యమైన యోగాలు. ఇవి రాజయోగాలతో సమానమైన యోగాలు అన్నమాట. ఇవి ఎలా ఏర్పడతాయి అనుకున్నప్పుడు చంద్రుడి నుంచి స్వక్షేత్రాల పంచమహాపురుష యోగాలు, పంచగ్రహాలు అవి ఏమిటేంటి అని చూసుకున్నప్పుడు గురువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, శని, ఈ 5 గ్రహాలకి పంచమహాపురుష యోగాలు ఈ 5 గ్రహాల వల్ల ఏర్పడతాయి. అయితే ఇవి ఎలా ఏర్పడతాయి అంటే చంద్రుడు మన రాశి ఏదైతే అవుతుందో, మన రాశి చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో అది మన రాశి అవుతుంది. ఆ రాశి నుంచి గురువు కేంద్రాల్లో ఉన్నప్పుడు వాటికి స్వక్షేత్రాలు అవ్వాలి, ఉచ్చక్షేత్రాలు అవ్వాలి, తర్వాత కేంద్రాలు అవ్వాలి. కేంద్రాలు అనగానే 1, 7, 4, 10 స్థానాలను కేంద్రాలని పిలుస్తారు. అంటే చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో, చంద్రుడు 1లో ఉన్నప్పుడు 4లో గురువు, లేదా 7లో గురువు, తర్వాత 10లో గురువు, ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అది హంసయోగం అని ఏర్పడుతుంది. గురువుకి హంసయోగం ఏర్పడుతుంది, శుక్రుడికి మాళవ్య యోగము, కుజుడికి రుచిక యోగము, బుధుడికి భద్రయోగము, శనికి శశియోగము. ఇవన్నీ చాలా మంచి రాజయోగాలు అన్నమాట. వీటిని బట్టి మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయా గ్రహాలకి కేంద్ర స్థానాలు అవ్వాలి, ప్లస్ ఉచ్చక్షేత్రము, స్వక్షేత్రాలు అయి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు హంస మహాపురుష యోగం గురించి తెలుసుకుందాం. హంస మహాపురుష యోగం ఎలా ఏర్పడుతుంది అన్నప్పుడు, ఇప్పుడు మేషరాశి అంటే రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు అది రాశి అవుతుంది. లగ్నం వేరు, రాశి వేరు. రాశి నుంచి అంటే ఇప్పుడు కొన్ని యోగాలు లగ్నం నుంచి కూడా ఏర్పడతాయి. ఇవి కొంతమంది జాతకాల్లో లగ్నం నుంచి కూడా ఇవి బాగా రాజయోగాలు ఇచ్చిన జాతకాలు అయితే ఉన్నాయి. కానీ మనకి బృహజ్జాతకారులు కానీ వీళ్ళందరూ కూడా పరాశర జాతకంలో చెప్పినవి ఏంటంటే చంద్రుడి నుంచి చూడమని చెప్పారు వాళ్ళు. పరాశర జ్యోతిషంలో చంద్రుడి నుంచి ఇవి ఏర్పడతాయని చెప్పి అలా చూసుకున్నప్పుడు మేషరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు కర్కాటకము చతుర్థ స్థానం అవుతుంది, అంటే కేంద్ర స్థానం. అది ఉచ్చక్షేత్రం అన్నమాట గురువుకి. దీన్ని హంసయోగం అంటారు. అలాగే గురువు ధనస్సులో ఉండి చంద్రుడు మీనంలో ఉన్నప్పుడు దశమ స్థానం అవుతుంది. అలా దశమంలో చంద్రుడు, దశమంలో గురువు, చంద్రుడి నుంచి చంద్రుడు ఎక్కడ మీనంలో ఉండి దశమ స్థానం ధనస్సు అయినప్పుడు అక్కడ గురువు ఉన్నప్పుడు అది కూడా హంస మహాపురుష యోగం అవుతుంది, రాజయోగం. అంటే ఇలా చూసుకోవాలన్నమాట. 1, 4, 7, 10 ఇందులో ఎక్కడ చంద్రుడు ఉన్నాడు, ఎక్కడ గురువు ఉన్నాడు, ఎవరి నుంచి ఎవరు ఎన్నో స్థానంలో ఉన్నారు, ఇది మనకి ముఖ్యమైన పాయింట్, ముఖ్యంగా చూడవలసినది అనమాట. అంటే ప్రాథమిక అంశాలు మనకి ప్రతి ఒక్కరికి కూడా మన రాశి ఏంటి, మన నక్షత్రం ఏంటి అని మనకు తెలుస్తాయి. ఆ రాశి నుంచి మనకు లెక్క పెట్టుకుని చూసుకున్నప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ లో నేను వేశాను. ఇక్కడ మన బోర్డు మీద చూపిస్తున్నాను. చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు. ఇది అపసవ్య చక్రం వేశాను నేను. ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇది కోస్తా ప్రాంతాల వాళ్ళు ఇది వాడతారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్లస్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మనకి ఇది యాంటీ క్లాక్ వైజ్ చక్రం అన్నమాట. అది చూసినప్పుడు ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటకంలో గురువు. అంటే చంద్రుడు 1 అనుకున్నప్పుడు గురువు 4, 1, 4 ఇక్కడ చెప్పాము. 1, 4, 7, 10 కేంద్రాలు అవుతాయి. ఇలా చూసుకొని చంద్రుడు అలాగే మళ్ళీ చంద్రుడి నుంచి 7లో కావాలి అనుకున్నప్పుడు 7 తుల అవుతుంది. అంటే ఇక్కడ రాదనమాట. ఇది 4లో ఇక్కడ గురువు, ఇక్కడ స్వక్షేత్రం కాబట్టి ఇక్కడ ఏర్పడింది. మళ్ళీ ధనస్సు భాగ్యస్థానం అవుతుంది, అంటే కోణం అవుతుంది. ఇలా కూడా అవదు. ఇక్కడ గురువు, ఇక్కడ చంద్రుడు ఉండి ఇక్కడ మీనంలో గురువు ఉన్నప్పుడు ఇది మళ్ళీ వర్తిస్తుంది ఈ హంసయోగము. అలాగే ఇక్కడ గురువు ఉండి అక్కడ చంద్రుడు, అలా మీనం నుంచి ధనస్సు నుంచి మీనం, ఇలా ఇక్కడ గురు చంద్రులు ఉన్నప్పుడు దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల చంద్రుడి నుంచి అది కూడా హంసయోగం కింద వస్తుంది. ఈ హంసయోగాలు అవి ఉన్నప్పుడు
ఏమిటి మనకు ఉపయోగం, ఎందువల్ల ఈ యోగం ఎందుకు మనం చూడాలి, మన జాతకంలో ఉందా లేదా మనం తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అన్నప్పుడు ఆయా దశలు కూడా నడుస్తూ ఉన్నప్పుడు అవి చాలా మంచి మంచి ఫలితాలు ఇస్తాయి అన్నమాట. ఆర్థిక పుష్టి, ధనధాన్యాలు, ఈ కీర్తి ప్రతిష్టలు, అధికారాల్లో ఉండడము, మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడము, అష్టైశ్వర్యాలు అనుభవించడము, ఇవన్నీ కూడా ఈ జాతకాలకు ఉంటాయి. ఇప్పుడు హంసయోగము గురువు చతుర్థంలో ఏర్పడినప్పుడు తల్లి చాలా మంచి, అంటే తల్లి తాలూకా స్థానం బాగుంటుంది, తల్లి దీర్ఘాయు ఉంటుంది, తల్లి నుంచి ఆస్తి సంక్రమణ అవడం ఉంటుంది, అలా తల్లికి బాగుంటుంది. ఇప్పుడు మనం హంసయోగం గురించి తెలుసుకున్నాం, మాళవ యోగం గురించి తెలుసుకుందాం. మాళవ యోగం ఎలా ఏర్పడుతుంది మన జాతకంలో అని చూసుకున్నప్పుడు చంద్రుడి నుంచి శుక్రుడు కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు మాళవ యోగం ఏర్పడుతుంది. శుక్రుని వల్ల కలిగే యోగం మాళవ యోగం. ఇవి కూడా రాజయోగం లాంటితే రాజయోగంతో సమానమైన యోగం. అంటే చంద్రుడు మన రాశి, చంద్రరాశి ఏదైతే అవుతుందో ఆ రాశి నుంచి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అది అతనికి స్వక్షేత్రం గాని ఉచ్చక్షేత్రం గాని అవ్వాలన్నమాట. అలా అయినప్పుడు అది మాళవ యోగం ఏర్పడుతుంది. చాలా మంచి యోగము ఇది కూడాను. శుక్రుడు చాలా ఎన్ని ఇవ్వాలి కానీ 20 సంవత్సరాల పీరియడ్ లో అతను ఇవ్వవలసిన ధనధాన్యాలు, భావభాగ్యాలు, అన్ని రకాల ఇహంలో అనుభవించవలసిన సుఖాలన్నీ కూడా శుక్రుడు ఇవ్వగలుగుతాడు. అందువల్ల ఏంటి అంటే ఈ యోగం ఉన్నవాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. అయితే ఆ దశలు కూడా వాళ్ళకి జాతకంలో సరి అయిన వయసులోని వచ్చినప్పుడు ఆ జాతకానికి చాలా బాగా అవి వస్తాయన్నమాట. ఈ యోగం అనుభవంలోకి వస్తుంది. ఈ యోగం ఎలా ఏర్పడుతుంది అని మనం చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి బోర్డు మీద, ఇది మాళవ్య యోగం. చంద్రుడు కుంభంలో ఉన్నాడు. మాళవ్య యోగం మీనంలోని శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. ఇది ఉచ్చక్షేత్రం శుక్రుడికి, మీనరాశి. చంద్రుడు కన్యలో ఉన్నాడు. అంటే చంద్రుడి నుంచి సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. చంద్రుడి నుంచి చంద్ర శుక్రులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సప్తమ దృష్టితో ఒకళ్ళనొకళ్ళు వీక్షించుకుంటారు. తర్వాత అది శుక్రుడికి ఉచ్చక్షేత్రమైంది. ఇది కూడా మాళవ్య యోగం అన్నమాట. అంటే ఈ దశలు నడిచినప్పుడు వీళ్ళకి ఇలా ఉన్నప్పుడు ఈ జాతకులకి చాలా అద్భుతమైన ఫలితాలు. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండి 20 సంవత్సరాల పీరియడ్ అంటే ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్ని ఇవ్వడము. సప్తమ స్థానం అంటే అటు భార్యకి, తల్లికి కూడా ఆ జాతకునికి లగ్నం ఏదవుతుందో తెలియదు కాబట్టి చంద్రుడి నుంచి ఉన్నప్పుడు చంద్రుడు అనగానే తల్లికి చెప్తాడు, శుక్రుడు భార్య అని చెప్తాడు. తర్వాత సప్తమ స్థానం అయింది వీళ్ళిద్దరికి, చంద్రుడు శుక్రుడును. అందువల్ల అంటే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు, తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలు, అన్ని రకాలుగా ఏది కావాలనుకున్నా అన్ని చాలా మంచిగా వాళ్ళకి ఇలా మాళవ్య యోగం ఏర్పడిన వాళ్ళకి బాగుంటుంది ఈ రకంగా ఉన్నప్పుడు. ఇది మాళవ్య యోగం. ఇది ఒకటే కాదు, ఇక్కడ కూడా మనం 1, 4, 7, 10లో కూడా అవి కూడా అలా చంద్రుడి నుంచి శుక్రుడు అవి ఉచ్చక్షేత్రమా స్వక్షేత్రమా మూల త్రికోణ స్థానాల అని కూడా మనం చూసుకుని వేసుకున్నప్పుడు ఏ జాతకంలో ఏదున్నా 1, 4, 7, 10 ఈ 4ను ఏ రకంగా ఏర్పడినప్పుడు ఇది ఒక్కొక్కటి మనం చూపించాము. ఇక్కడ చతుర్థం చూపించాను, ఇక్కడ సప్తమం చూపించాను. అలాగనమాట. ఇలా ఏర్పడినప్పుడు ఇక్కడ అలాగే ఒకటి ఇప్పుడు వృషభ రాశి అనుకోండి, వృషభ రాశిలో శుక్రుడు ఉంటే అది స్వక్షేత్రం అవుతుంది. అంటే చతుర్థంలో కానీ సప్తమం కానీ ఏ భావాలు అప్పుడు వృషభ రాశి అయినప్పుడు, కుంభరాశి అయినప్పుడు వృషభం చతుర్థం అవుతుంది. అలా అది కూడా మనకి మాళవ్య యోగంలోకే ఏర్పడుతుంది. ఇలా మనం మన జాతకాల్లో అవి ఏర్పడ్డాయా లేదా అని మనం చూసుకొని ఒక నిర్ధారణకి రావాలన్నమాట. రాజయోగం ఉందా లేదా, ఇందులో ఏ జాతకంలో ఏది హంసయోగం ఏర్పడుతున్నదా, మాళవ్య యోగం ఏర్పడుతున్నదా, అసలు ఏ రకమైన యోగాలైనా ఈ జాతకంలో ఉన్నాయా అని ముందు విశ్లేషణ చేసి ఇందులో ఈ యోగం ఉంది, ఈ దశలు నడిచినప్పుడు వీళ్ళకి ఇలా బాగుంటుంది అని మనం ఒక నిర్ధారణకి రావచ్చు. ఆ టైం అప్పుడు దానికి సంబంధించిన పనులు కానీ కార్యాలు వాటికి సంబంధించిన విషయాలు మనం చేసుకున్నప్పుడు అవి అవలీలుగా ఏమి కష్టపడకుండా వాళ్ళకి పనులు అవి చాలా సక్రమంగా అయిపోతాయి అన్నమాట. ఇట్టే ఏవి ఇబ్బంది పడకుండాను. ఇది మాళవ్య యోగం. ఇప్పుడు రుచిక యోగం. రుచిక యోగం ఎలాగ ఏర్పడుతుంది అంటే కుజుని ద్వారా రుచిక యోగం ఏర్పడుతుంది. ఇది కూడా అలాగే చంద్రుడి నుంచి
కుజుడు 1, 4, 7, 10 స్థానాలు అవి స్వక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలు అయి ఉండాలి. అన్నిటికీ ఒకటే రూల్ ఏంటి, ఏదైనా సరే కేంద్రాల్లో ఉండాలి, చంద్రుడి నుంచి ఉండాలి. అవి వాటికి స్వక్షేత్రాలు గాని ఉచ్చక్షేత్రాలు గాని అయి ఉండాలి. ఈ పంచమహాపురుష యోగాలను 5టికి కూడా ఇదే రూలు. అయితే గ్రహాలు మారుతాయి, అంతే తేడా. ఒక్కొక్క ముందు గురువుది హంసయోగం అయింది, శుక్రుడికి మాళవ యోగం చెప్పుకున్నాం, ఇప్పుడు రుచిక యోగం చెప్పుకుంటున్నాం. అది కూడా అంతే. రుచిక యోగం ఎలాగ ఏర్పడుతుంది అన్నప్పుడు, ఇప్పుడు కుంభరాశి అవుతుంది అనుకోండి. వృశ్చికంలోని కుజుడు ఉన్నప్పుడు, కుంభరాశి వాళ్ళకి వృశ్చికంలో కుజుడు ఉన్నప్పుడు వృశ్చికం స్వక్షేత్రం అవుతుంది. అంటే వాళ్ళకి రుచిక యోగం ఏర్పడింది అనమాట. వీళ్ళు కూడా ఎప్పుడైతే దశమ స్థానం అవుతున్నారు అది వాళ్ళకి, అప్పుడు దశమ స్థానం అయినప్పుడు ఉద్యోగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది కుజుడు. అంటే వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ, తర్వాత పోలీసులు, తర్వాత మిలిటరీ, వీటికి సంబంధించిన అంశాల్లో ఉద్యోగాలు రావడము, వాటి పై స్థాయిలకు వెళ్ళడము, వాటి ద్వారా చక్కగా వాళ్ళ జీవితం అంతా బాగా మలుచుకోవడం, అది ఈ రుచిక యోగం ఉన్న వాళ్ళకి ఉంటుందన్నమాట. దశమ స్థానం అంటే ఉద్యోగ భావం కాబట్టి అక్కడ ఏర్పడినప్పుడు ఉద్యోగంలో మంచి పొజిషన్ లో ఉండడం, ఆ దశలకు నడిచినప్పుడు వాళ్ళకి ఒక అధికార పదం, యుక్తమైన పదవి లభించడం, దాని ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు ఇలాంటివన్నీ ఏర్పడతాయి రుచిక యోగం ఉన్న వాళ్ళకు కూడా. అంటే ఇప్పుడు రుచిక యోగం దశమంలో ఏర్పడిందంటే దశమ స్థానం నుంచి కుజుడు ప్రత్యేక వీక్షణతో లగ్నాన్ని చూస్తాడు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా మంచి ఆత్మస్థైర్యంతో వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించుకుంటారనమాట. కుజుడు చాలా ధైర్యాన్ని ఇస్తాడు ఆయా స్థానాలకు సంబంధించి. లగ్నం మీద ఎప్పుడైతే పడుతుందో ఆయన దృష్టి, అంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతారు, నిర్భయంగా చేయగలుగుతారు, ధైర్యంగా చేయగలుగుతారు. ఆ తర్వాత దశమ స్థానంలో కుజుడు ఉండి ఆ దశ అందినప్పుడు వీళ్ళు ఈ వాటికి సంబంధించిన కుజుడికి సంబంధించిన ఉద్యోగాల్లో రావడం కానీ, అందులో పదవీలు చక్కగా అధికారయుక్తమైన పదవులు లభించడము, వాటిని సక్రమంగా నిర్వర్తించడం, ఇవన్నీ కూడా రుచిక యోగం వల్ల ఏర్పడతాయి. అలాగే భద్రయోగము, భద్రయోగం ఎలా ఏర్పడుతుంది అని చూసుకున్నప్పుడు, భద్రయోగం బుధుడి వల్ల ఏర్పడుతుంది జాతకంలో. ఇవి కూడా సేమ్ మన హంసయోగము, మాళవ యోగము ఎలా అయితే చెప్పుకున్నామో రుచిక యోగం, వీటికి కూడా అదే రూల్. చంద్రుడి నుంచి బుధుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం అన్నమాట, అదే ఏర్పడుతుంది. బుధుడు సప్తమ స్థానంలో, చంద్రుడు మీనంలో ఉండి బుధుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు, అంటే అది స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం అన్నమాట అతనికి. బుధునికి కన్య ఉచ్చక్షేత్రం. అందువల్ల ఏంటంటే ఇది చాలా బాగుంటుంది అనమాట వీళ్ళకి. సప్తమ స్థానం కదా చంద్రుడి నుంచి బుధుడు, రెండూ కూడా చంద్రుడు బుధుడు కూడా వ్యాపార గ్రహాలు. చంద్రబుధులు ఇద్దరు కూడా వ్యాపారాన్ని చెప్తారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకరి నుంచి ఒకరు సప్తమాన్ని చూసుకుంటున్నారు. బుధుడు ఉచ్చలో ఉన్నాడు, ఆ దశలు కూడా అందినప్పుడు వాళ్ళకి బిజినెస్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. ఏ బిజినెస్ చేసినా కూడా వాళ్ళకి అంది వస్తుంది, అందులో లాభాలే కానీ నష్టాలు ఉండవు. 17 సంవత్సరాల పీరియడ్ లో ఆ దశ అందినప్పుడు, బుధ మహాదశ అందినప్పుడు ఇలాంటి జాతకునికి, ఈ భద్ర మహాపురుష యోగం ఉన్న జాతకునికి ఆ దశ అందినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మంచిగా వ్యాపారంలో చాలా బాగుంటుంది వాళ్ళకి. అలా మన జాతకాల్లో ఈ రకమైన కాంబినేషన్స్ ఉన్నాయా లేదా, ఈ రకమైన కలయికలు, చంద్రుడి నుంచి బుధుడు ఉన్నాడా, 1, 4, 7, 10 స్థానాల్లోని గురువు ఉన్నాడా, శుక్రుడు ఉన్నాడా, కుజుడు ఉన్నాడా, శని ఉన్నాడా, ఏ రకమైన యోగం ఏర్పడుతున్నది, ఇది ఏదైనా రాజయోగమా కాదా, వీటి వల్ల వ్యక్తికి ఏదైనా ఉపయోగం ఉందా లేదా అని మనం చూసుకున్నప్పుడు అది ఎవరికి వారు నిర్ధారించుకోవడానికి ఒక ఉదాహరణగా మనం ఇక్కడ బోర్డు మీద ఇవన్నీ మీకు చంద్రుడి నుంచి ఇవి ఎలాగా అని చెప్పినప్పుడు అలా చూసుకుంటున్నాం అన్నమాట. అలా చెప్పినప్పుడు ఇది చంద్రుడు భద్రయోగం. చంద్రుడు మీనంలో ఉన్నాడు, మీనరాశి, బుధుడిని చూస్తున్నాడు. బుధుడికి ఇది కన్యా రాశి, బుధుడికి ఇది ఉచ్చక్షేత్రము. అంటే వీళ్ళిద్దరు సప్తమ దృష్టి, ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఎప్పుడైతే ఉందో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వీక్షించుకుంటున్నారు.
ఇది ఈ దశలో అందినప్పుడు ఇలా ఉన్న జాతకంకి వాళ్ళు వ్యాపారంలో చాలా బాగా రాణిస్తారు అని చెప్పొచ్చు అనమాట. ఎవరికి వాళ్ళు చూసుకొని కూడా మనం ఈ దశలో మనం ఈ పని చేసినప్పుడు అది మనకి బాగుంటుంది, వెళ్ళొచ్చు, నష్టాలు ఉండవు, లాభాలు ఉంటాయి. బుధుడు వ్యాపార కారకుడు, చంద్రుడు కూడా వ్యాపార కారకుడు. ఈ రెండు గ్రహాలు ఒకళ్ళనొకళ్ళు చూసి అవి చాలా బాగున్నప్పుడు జాతకంలోని ఈ భద్ర మహాపురుష యోగం ఏర్పడినప్పుడు వీళ్ళు బిజినెస్ చక్కగా చేసుకోవచ్చు నిర్భయంగా. ఇది మనకు భద్ర మహాపురుష యోగం ఇలా ఏర్పడుతుంది. ఇది మన జాతకాల్లో మీ జాతకాల్లో ఉన్నాయో లేదో చూసి నిర్ధారించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి, హంస మహాపురుష యాగం చెప్పుకున్నాం, మాళవ్య మహాపురుష యాగం గురించి చెప్పుకున్నాం, వృచ్చిక మహాపురుష యాగం గురించి చెప్పుకున్నాం, భద్ర మహాపురుష యాగం గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చివరిగా ఏంటి, శనికి సంబంధించింది ఇది శశి మహాయోగం. శని నుంచి ఏర్పడుతుంది. ఇది ఇంకా చాలా అద్భుతమైన యోగము. ఇది కూడా చంద్రుడి నుంచి శని భుక్తికారకుడు. శని చక్కగా స్వక్షేత్రము ఉచ్చక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడిన జాతకులకి చాలా మంచి యోగం. మంచిగా శని 19 సంవత్సరాల పీరియడ్ లో అతను ఇవ్వవలసిన అన్ని కూడా ఇస్తాడనమాట. యోగము దశలు, యోగము ఉండాలి జాతకంలో, దశ కూడా అందాలి. అందినప్పుడు మాత్రమే ఈ ఫలితాలని జాతకుడు అనుభవించగలుగుతాడు. అందుకు మనం అది ఉదాహరణ ఎలా చూసుకున్నప్పుడు ఈ శశి మహాపురుష యోగము, శని మకరంలో ఉన్నాడు, చంద్రుడు మేషంలో ఉన్నప్పుడు దశమ స్థానం శని స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే వీళ్ళు ఇండివిజువల్ గా వీళ్ళంతటి వీళ్ళే వ్యాపారం చేసుకుంటారు, కానీ ఒకళ్ళ దగ్గర వాళ్ళు పని చేయరు. వీళ్ళే 10 మందికి పని ఇచ్చి చాలా పై స్థాయిలో ఉంటారన్నమాట. ఇలా ఉన్నప్పుడు అలా కాకుండా ఇక్కడ శని ఉచ్చ స్థానంలో ఉంటాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఇది కూడా సప్తమ స్థానం. అంటే భార్య ద్వారా ఆస్తి సంక్రమణము, భార్య మంచి స్థానంలో ఉండడము, భార్య సేవ చేయడము. ఉచ్చ కదా శని, చంద్రుడి నుంచి శని తుల ఉచ్చ స్థానం అవుతుంది, సప్తమ స్థానం. ఇక్కడ శని ఉన్నప్పుడు, తులలో శని ఉన్నప్పుడు, చంద్రుడు మేషంలో ఉన్నప్పుడు, చంద్రుడు శని వీక్షించుకున్నప్పుడు చంద్రుడి నుంచి భార్య ద్వారా కూడా శని మంచి ఆవిడ ద్వారా లాభాలు పొందడము, తాను ఏదైనా ఒక వ్యాపారాన్ని చేయడము, దాంట్లో వ్యక్తికి ఆ జాతకునికి మంచి జరగడం అనేవి జరుగుతాయి అన్నమాట. అందుకు శని చంద్రులు కలయికలు. అంటే కలయిక అంటే ఇది వీక్షణలు కానీ లేకపోతే కేంద్రాలలో ఉండడం. ఇది చంద్రుడి నుంచి శని కేంద్రం, దశమ కేంద్రంలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన రాజయోగం. చంద్రుడి నుంచి శని ఇలా ఉండడం, ఇలా కూడా మనం దశమ స్థానము అనేది అన్ని కేంద్రాల కన్నా దశమ స్థానము చాలా బలమైన కేంద్రం. ఆ కేంద్రం బాగున్నది అంటే దశమ స్థానం అనగానే కర్మభావము, అది శనికి సంబంధించి శని కర్మకారకుడు. తర్వాత భుక్తి కారకుడు, అంటే మంచి భుక్తిని ఇస్తాడు. తాను ఇస్తూ తాను బాగుపడుతూ 10 మందిని బాగుపరుస్తాడు అనమాట. 10 మందికి ఇస్తాడు. ఒకళ్ళ కింద అయితే పనిచేయడు, ఆత్మవిశ్వాసం ఉంటుంది. నేను ఒకళ్ళ కింద పనిచేయడం ఏంటి, నేనే 4గురికి పని ఇస్తాను అన్న అహంభావం ఉంటుంది. అలాగే వాళ్ళు చేస్తారు కూడా. ఈ రకమైన చంద్రుడి నుంచి ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహాలు ఇలా కలిసినప్పుడు దీన్ని మనం శశి యోగము అంటారనమాట. ఇది చాలా మంచి యోగము. ఈ యోగము ఉన్న జాతకులు చాలా బాగా ఉంటుంది అన్ని రకాలుగా కూడాను. అంటే కష్టజీవి శని తాలూకా ఇవి ఎప్పుడైతే కష్టపడైనా సంపాదించి అందులో మంచి ఫలితాలని వాళ్ళు సాధిస్తారు. ఇది శశి మహాపురుష యోగం.